సైక్లోన్ ఎఫెక్ట్కి వెదర్ క్రేజీ ఉంది. సో ఓ మంచి స్టోరీ చెప్తా. ఒక చీకటి రాత్రి రోజు ఒక వ్యక్తి లాంతరు పట్టుకుని చాలా దర్జాగా, హుందాగా, చాలా ధైర్యంగా అడవి దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అయితే ఆ దారి మధ్యలోనే పొద్దున్నుంచి నడుస్తున్న వాళ్ళు కాస్త అలసటకో లేకపోతే ఇంకా లాంతర్ లేదు కదా, ముందుకెళ్తే మనకేమవుతుందో అని అక్కడక్కడ గుంపులు గుంపులుగా కూర్చుని ఉన్నారు. అయితే వాళ్ళు ఈ వ్యక్తి ఇంత చక్కగా నడుచుకుంటూ వెళ్తుంటే, అమ్మయ్య మాకు వెలుతురు దొరుకుతుంది, లాంతర్ మాకు లేదు, సో ఇతన్ని మన లీడర్ చేసుకుని కాస్త మంచిగా ఉంటూ వెనకాల నడిచేస్తే మన బాట మనకి దొరుకుతుంది, ఏమీ లేని దారిలో నడిచే కంటే దారి చూపించేటప్పుడు అతని వెనకాల వెళ్ళటం బెటర్ అని ఫాలో చేయటం మొదలెట్టారు. అలా ఒక గుంపు తయారైంది నడుస్తూ నడుస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు. తీరా అందులో కొందరికి ఇది దారి కాదు అని అర్థమైనా కూడా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, రాళ్ళు తగులుతున్నాయి, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అలా తగులుతున్నప్పుడు కూడా వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఈ వెలుతురు ఉంది కాబట్టి ఇంత తక్కువ దెబ్బలు తగులుతున్నాయి, ఈ వెలుతురు కూడా లేకపోతే చాలా ఎక్కువ దెబ్బలు తగులుతాయేమో, ఎందుకు వచ్చింది అని నడుస్తూ వెళ్ళారనమాట. అందులో ఒక వ్యక్తి మాత్రం అదేంటి ఇలా కాదే అని ఆ కనిపిస్తున్న కొంత వెలుతురులో నుంచే తేర చూసి చుట్టూతా కింద ఇంకెక్కడ దారి ఉంది అని బాట వెతికి, అరేరే ఇది కాదు కదా బాట, మనం తప్పు బాటలో కదా వెళ్తున్నామని ఆ లాంతరు పట్టుకున్న వ్యక్తిని వెళ్ళి అడిగాడంట. అడిగితే ఆ లాంతర్ పట్టుకున్న వ్యక్తి, అమ్మో ఇలాగే అందరికీ డౌట్లు వస్తే తనని ఫాలో చెయ్యరని, ఈ వ్యక్తి ఇలాగే క్వశ్చన్లు అడుగుతూ ఉంటే మన లాంతర్లో ఉన్న ఇంధనం కూడా కంప్లీట్ అయిపోతే మనం అసలే చేరుకోలేమని చెప్పి ఆ గుంపుతోటి ఆ వ్యక్తిని కొట్టించి పక్కకి జరిపేశాడు. అయ్యో, తప్పుని సెలబ్రేట్ చేస్తున్నారు, నిజాన్ని ఐసోలేట్ చేస్తున్నారని తెలిసి కూడా ఆ వ్యక్తి తన దారి వెతుక్కుంటూ వెళ్ళిపోతూ అదే దారిలో వెళ్తున్న వాళ్ళకి సాయం చేయడానికి అది దారి కాదు అని చెప్పడం మొదలెట్టాడు. అతన్ని ఈ గుంపంతా పిచ్చోడు అనుకోవడం మొదలెట్టారు. ఇక వాళ్ళు ఎప్పటి వరకు నమ్ముతూ నడిచారంటే అందరు వెళ్ళి ఒక గుంతలో పడేదాకా. ఆ గుంతలో పడ్డాక అర్థమైంది ఏంటి అంటే, ఆ లాంతరు పట్టుకున్న వ్యక్తికి గుడ్డి అని. అయితే గుడ్డోడు కాబట్టి, నేను గుడ్డోడిని బాబు అంటే ఎవరు సాయం చేయరు కాబట్టి లాంతరైనా పట్టుకుంటే కనీసం జనాలు వెంటొస్తారని తన భయాన్ని దాచుకోవడానికి తను లాంతర్ తెచ్చుకున్నాడు. తీరా ఈ జనమంతా అలా ఫాలో చేసిన తర్వాత అరేరే ఇలా జరిగిందా అనుకున్నాక కొందరు సరేలే ఇంత దూరం అన్నా వచ్చామనుకుని తృప్తి పడ్డారు. మరికొందరు సరేలే ఇక తెలిసింది కదా ఇక ముందు చెయ్యమని. ఇది రిలేట్ చేస్తా.